హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్ ఈ కంపెనీ 2002లో స్టార్ట్ చేశారండి. వీళ్ళు రిఫ్రిజిరెంట్ అండ్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇక్కడ రిఫ్రిజిరెంట్ అంటే ఎయిర్ కండిషనర్ అండ్ రిఫ్రిజిరేటర్స్లో యూజ్ చేసే గ్యాస్, అండ్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ లైక్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాసిటికల్, హెల్త్ కేర్ అండ్ వీటితో పాటుగా గ్లాస్ బాటిల్ మేకింగ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేసే గ్యాసెస్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి డీబల్కింగ్, బ్లెండింగ్ అండ్ ప్రాసెసింగ్ ప్రకారం జరుగుతుంది. ఈ బ్లెండింగ్ అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాస్ని మిక్స్ చేయడం, అండ్ డీబల్కింగ్ అంటే గ్యాస్ సిలిండర్ యొక్క సైజుని రెడ్యూస్ చేయడం, అండ్ వీటితో పాటుగా స్పెసిఫిక్ యూజెస్ ప్రకారం ఈ గ్యాసెస్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అండ్ వీటితో పాటుగా వీళ్ళు ప్రీ ఫిల్డ్ క్యాన్స్ అండ్ స్మాల్ సిలిండర్స్, కంటైనర్స్ని కూడా సెల్ చేస్తారండి. అండ్ వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వచ్చేసి 4 ప్లేసెస్లో ఉన్నాయి. అందులో 2 వచ్చేసి మహారాష్ట్ర అండ్ ఇంకొకటి వచ్చేసి రాజస్థాన్ అండ్ లాస్ట్ వచ్చేసి హర్యానాలో ఉన్నాయి. వీటితో పాటు వీళ్ళు రిలేటెడ్ ప్రోడక్ట్ని కూడా సెల్ చేస్తారు. లైక్ వాషర్ పంప్ అని, లేదా వాక్యూమ్ పంప్స్ అని, ఏసీ క్లీనర్, ఇలాంటి ప్రోడక్ట్ని వీళ్ళు సెల్ చేస్తుంటారు. అండ్ ఓవరాల్ ప్రోడక్ట్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే రిఫ్రిజిరెంట్స్ ప్రోడక్ట్స్ నుంచి వీళ్ళకి 19,000 lakhs పైగా వస్తుంటే, సిలిండర్స్ నుంచి వీళ్ళకి 750 lakhs పైగా, అండ్ ఈ రిఫ్రిజిరెంట్స్ క్యాన్స్ అంటే ఫిల్డ్వి అండ్ ఎంటీవి పరంగా చూసుకున్నట్లయితే 2,400 lakhs పైగా వస్తుంటే, అండ్ స్పేర్ పార్ట్స్ నుంచి వీళ్ళకి 15 lakhs పైగా, అండ్ అదర్ ప్రోడక్ట్ నుంచి మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఓవరాల్ రెవెన్యూ చూసినట్లయితే 2023లో 226 crores ఉంటే 24కి అది 236 crores ఇంక్రీజ్ అయింది. ప్యాట్ చూసుకున్నట్లయితే 23లో 9 crores ఉంటే 24కి 14 crores పైగా ఇంక్రీజ్ అయిందండి. అండ్ లోన్స్ కూడా వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. 23లో 18 crores ఉంటే 24కి అది 65 crores పైగా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ని వీళ్ళు ఈ లోన్స్ని రీపేమెంట్ చేసి, అండ్ వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి కావాల్సిన క్యాపిటల్ ఎక్స్పెన్సర్ కోసం అయితే ఈ ఐపీఓ ఫండ్స్ ద్వారా యూజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 713 crores పైగా అండి. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే January 16th ఓపెన్ అయ్యి January 20 క్లోజ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 85 to 90 పర్ షేర్, లాట్ సైజ్ వచ్చేసి 165 షేర్స్ అండి. ఐపీఓ ద్వారా వీళ్ళు 199 crores పైగా రైజ్ చేస్తుంటే, ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 160 crores అండి. ఆఫర్ పర్ సేల్ వచ్చేసి 38 crores పైగా. అందులో 1 డీటెయిల్ మినిమం లాట్ వచ్చేసి 14,850. మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క పియర్స్తో కంపేర్ చూసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, మార్జిన్స్ ప్రకారంగా కూడా ఎస్ఆర్ఎఫ్, గుజరాత్, నావిన్ కంపెనీస్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయండి. బట్ పిఈ రేషియో పరంగా కంపేర్ చూస్తే వీళ్ళు లోయర్ వాల్యుయేషన్లోనే ఐపీఓ కోట్ చేస్తున్నారు కాబట్టి డిమాండ్ని క్రియేట్ చేయొచ్చు అని అనుకుంటున్నా. అండ్ వీటితో పాటుగా ఈ కంపెనీ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనం తెలుసుకుందాం. ఈ గ్యాస్ని సప్లై చేయడంలో శాన్మై కెమికల్ ఇండస్ట్రీ వాళ్ళతో వీళ్ళు మల్టిపుల్ కాంట్రాక్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో వీళ్ళు రీసెంట్గా ఈ శాన్మై కెమికల్ ఇండస్ట్రీ డిమాండ్ నోటీస్ అయితే పంపించారు 949 lakhs పే చేయాలని. ఎందుకంటే వీళ్ళు కాంట్రాక్ట్ ప్రకారంగా వీళ్ళకి సప్లై చేయాల్సిన గ్యాస్ కరెక్ట్గా చేయలేదని, అండ్ వీటితో పాటుగా సమ్ కంటైనర్స్ని వీళ్ళు రిటర్న్ చేయలేదని చెప్పేసి దానికి డిమాండ్గా ఇంత అమౌంట్ పే చేయాలని చెప్పేసి నోటీస్ అయితే పంపించారు. బట్ ఇది లీగల్గా అయితే ప్రొసీడ్ అవ్వలేదు. కానీ ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అయితే మాత్రం ఈ ఫినాన్షియల్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిఫ్రిజిరెంట్ గ్యాస్ సేల్స్ ఓన్లీ పర్టికులర్ లొకేషన్స్లో జరగడం వల్ల అక్కడ నుంచి ఆర్డర్స్ రాకపోతే బిజినెస్ మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్తున్నారు. అండ్ వీటితో పాటుగా ఈ రా మెటీరియల్స్ని వీళ్ళు ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో ఆ రా మెటీరియల్ యొక్క కాస్ట్ పెరిగినప్పుడు, ఫ్లక్చువేషన్స్ జరిగినప్పుడు వీటి మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అండ్ వీటితో పాటుగా ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ నెక్స్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 53% అయితే మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీరు ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.